రక్షాబంధన కట్టాలి. రక్షాబంధన ఎందుకు కట్టామంటే ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. అనుకోకుండా లేదా అనుకోకుండా అశోకం వస్తుంది. మరి కళ్యాణం చేసేటప్పుడు భార్య భర్త ఇద్దరు కూడా పనికిరాదు. ఎప్పుడు కంకణం కట్టుకోకపోతుంది. కంకణం కట్టుకున్నారనుకోండి, ఈ కళ్యాణ మహోత్సవం అయిపోయినంత వరకు కూడా వాళ్ళకి సూతకం కానీ పురుడు కానీ ఏదైనా సరే అటువంటి దోషం వర్తించదు. ఎప్పుడైతే వివాహం అయిన తర్వాత బ్రాహ్మణుడు కంకణం ఎప్పుడుతారో అప్పుడు నుంచి మాకు ఆ సూతకం పుట్టు ఆపిస్తుంది. అందుకని ఎక్కడైనా సరే బ్రహ్మరక్ష, బ్రాహ్మణ రక్ష, సూత్రరక్ష, దయరక్ష, ఈశ్వరక్ష 5 రక్షలు ఎప్పుడు కూడా మానవులు ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాయి. అందుకనే యొక్క రక్షాబంధనప్పుడు ప్రతి కార్యక్రమంలో కూడా రక్షాబంధన భార్య భర్త ఇద్దరు కడుతూ ఉంటారు. అదేవిధంగా మన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో కూడా కడుతూ ఉన్నాం. కాబట్టి కళ్యాణ మహోత్సవం